రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరు. రాజకీయం అనేది భార్యాభర్తలను కూడా బెడదీస్తుంది. రక్త సంబంధాల్లో కూడా చిచ్చు రేపుతుంది. అలాంటిది మిత్రపక్షాల మధ్య గొడవలు రాకుండా ఉంటాయా? కళ్ళెదుటే జనసేన రాజకీయంగా బలపడుతూ ఉంటే టీడీపీకి మండుతోంది. ఇటీవల జనసేన చేపట్టిన సభ్యత్వ నమోదుకు మంచి స్పందన వచ్చింది. జనసేన ప్రస్థానాన్ని ముఖ్యంగా టీడీపీ జాగ్రత్తగా గమనిస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయంగా ఎదగాలి అనే పవన్ కళ్యాణ్ తపనపై టీడీపీ గుర్రుగా ఉంది. తాజాగా విశాఖలో కార్పొరేషన్ సొంతం చేసుకోవాలని జనసేన వ్యూహాత్మక పావులు కదుపుతోంది. ఇటీవల 5 వైసీపీ కార్పొరేటర్లు జనసేనలో చేరారు. మరికొందరిని కూడా చేర్చుకుని మేయర్ పదవిని హస్తగతం చేసుకోవడానికి జనసేన చేస్తున్న ప్రయత్నాలపై టీడీపీ ఆగ్రహంగా ఉంది. అందుకే జనసేన ఎదుగుదలపై టీడీపీ అనుకూల మీడియా తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. రాజకీయంగా తాము ఎదగాలే తప్ప జనసేన పని కాదు అనేది టీడీపీ నాయకుల వాదన. జనసేన బలపడితే రేపు ఎప్పుడైనా ఏకు మేకవుతుందని టీడీపీలో ఒక రకమైన భయం. పవన్ ఆలోచన కూడా అదే అనే అభిప్రాయం ఉంది. ప్రస్తుతం అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసుకుంటే వచ్చే ఎన్నికల్లో రెట్టింపు స్థానాల్లో పోటీ చేయాలి అనేది పవన్ ఎత్తుగడ. ఇదే గనక జరిగితే తమ గతేం కావాలి అని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఎంతకాలమైనా తమ నీడలో జనసేన ఉండాలని, స్వతంత్ర ఆలోచనలు ఉండకూడదని టీడీపీ అభిప్రాయం. అందుకు విరుద్ధంగా జనసేన అడుగులు వేస్తూ ఉండడమే టీడీపీ ఆగ్రహానికి కారణమని చెప్పక తప్పదు.